సొలొమోను కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. సొలొమోనుకు ముందటి తరాల్లో గాని వెనకటి తరాల్లో గాని అతని కన్నా జ్ఞాని లేడు అన్న తండ్రే అతనికి మించిన జ్ఞానం కలిగిన క్రీస్తుని పుట్టించాడు. ఆయన తర్వాత తరాలలో సొలొమోను కన్నా గొప్ప జ్ఞాని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి యేసుక్రీస్తు ఉన్నారు కదా అంటే మనిషిగా పాపము చెయ్యని విషయంలో యేసుప్రభు గొప్పవాడు. సొలొమోను గారు ఆ రోజు పాపం చేశాడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు అవే మనం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించటకు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇందుకు నశించిపోయేది ఏంటి? ఆత్మ, శరీరమా? ఆత్మ. చెడుని ఆస్వాదించటం ఆత్మే కదా నశించిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది ఆత్మే కదా. కీర్తనల గ్రంథం 1 వచనంలో ఏముంది? నడవక నిలవక యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? పాపుల దగ్గరే కదా కూర్చున్నాడు. తప్పుగా తిరిగే ఒక వ్యక్తితో మంచి వ్యక్తి స్నేహం చేస్తూ తిరుగుతుంది అనుకోండి, ఈ లోకం ఏమంటది? వాళ్ళు చెడ్డోళ్ళే అంటారు. ఉండగలరా? తప్పుడు ఆలోచనలు హృదయంలోనికి రానివ్వకుండా మనుషులు ఉండగలరా? ఉండలేరండి. ఉండలేరు గనకనే మీరు కూర్చోవద్దు, మీరు సహవాసం చేయొద్దు అన్నాడు. ఉండగలిగితే చెయ్యి. మరి లోకం నిందించదా? ఎన్నో ఎనుగెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు అరుచుకున్నట్టుగా అలాగే లోకం నిందిస్తుంది. అరుచుకోనివ్వండి. నశించిపోతున్న వారిని ఎవరో ఒకరు రక్షించాలి కదా. ఆ రక్షించేవారు పాపం చేయని వారే ఉండాలి కదా. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని, అంటే సహవాసం చేస్తున్నాడా లేదా? పాపులతో తిరిగిన యేసుప్రభువుకి ఏమంటలేదు? పౌలు గారు చెప్తున్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మనుష్యుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడండి. కావలికాయను, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎక్కడున్నాయి? కాపాడును, వివేచన నిన్ను యేసుక్రీస్తులోనే. వాక్యం ఎవరైతే మనసులో పెట్టుకుంటారో వాళ్ళతోనే యేసుక్రీస్తు ఉంటాడు. యేసుప్రభు ఎవరిలోనైతే ఉంటారో వాళ్ళు పాపం చేయరు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాస్తాడు. పాపం చేయకుండా. నువ్వు పాపం చేసావు అనుకో నరకానికి వెళ్ళిపోతావుగా. సొలొమోను గారు పాపం చేసే వారిని కాపాడా? పాపం చేసిన వారిని కాపాడలేదు. పాపిగా మారిపోయిన ఈయన మనసు మార్చుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి భయభక్తులు కలిగి ఇలా ఉండకూడదని చెప్పాడు ప్రపంచానికి. కానీ యేసుక్రీస్తు వారు పాపములో నుండి రక్షించాడు. మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇదిగో నీతో నేనుండాలి. నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో నన్ను భద్రం చేసుకో అన్నాడు. ఎందుకు నన్నే భద్రం నువ్వు చేసుకోమన్నాడు తెలుసా? ఆయన పాపులతో తిరిగిన, పాపుల మధ్య కూర్చున్న, పాపాన్ని అంటని దైవంగా జీవించాడు గనకనే యేసుక్రీస్తు మాత్రం ఉండాలి మీలో. ఎందుకు యేసుక్రీస్తు ఉండాలో తెలుసా? సొలొమోను కన్నా గొప్పవాడు గనక. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు తాను పాపము చేయకుండా తను కాపాడుకున్నాడు. మీ తలంపులలో నన్ను భద్రం చేసుకోండి, మిగతా జీవితకాలం అంతా నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు. ఇదండి యేసుక్రీస్తు గొప్పతనం.